ఏఐ అంటే అసలు ఏమిటి? ఏఐ అంటే చాలామంది ఊహించేది రోబోట్స్, మెషిన్స్ లేదా హ్యూమన్‌లా మాట్లాడే కంప్యూటర్స్. కానీ రియాలిటీలో ఏఐ అంటే రోబోట్ కాదు. ఏఐ అంటే మనలా డేటా చూసి లెర్న్ అయ్యి డెసిషన్ తీసుకునే సాఫ్ట్‌వేర్. మీరు రోజు తెలియకుండానే ఏఐని యూజ్ చేస్తున్నారు. గూగుల్ మ్యాప్స్ మీకు షార్టెస్ట్ రూట్‌ని చూపించేది ఏఐ. యూట్యూబ్ మీకు వీడియోస్‌ని రికమెండ్ చేసేది ఏఐ. మొబైల్లో ఫేస్ అన్లాక్ పనిచేసేది కూడా ఏఐ. ఇవి అన్నీ క్వైట్లీ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ మొదలైంది అంటే ఏఐ ఇప్పుడు సింపుల్ సజెషన్స్ దాటి ఈమెయిల్ రాయగలుగుతోంది, రెజ్యూమ్స్ షార్ట్ లిస్ట్ చేయగలుగుతోంది, కస్టమర్ సపోర్ట్ కాల్స్ కూడా హ్యాండిల్ చేయగలుగుతోంది. అంటే ఇప్పుడు హ్యూమన్స్ చేసే మెంటల్ వర్క్ని కూడా ఏఐ చేయడం స్టార్ట్ చేసింది. అందుకే ప్రపంచం అంతా ఒక క్వశ్చన్ అడుగుతోంది: ఏఐ మన జాబ్స్ని రీప్లేస్ చేస్తుందా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలంటే ముందు భయం కాదు, క్లారిటీతో థింక్ చేయాలి. ఏ ఉద్యోగాలు రిస్కులో ఉన్నాయి? ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చాం. ఇక్కడ నేను భయం క్రియేట్ చేయడానికి మాట్లాడడం లేదు, ఇక్కడ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. ముందుగా ఒక సింపుల్ రూల్ అర్థం చేసుకోండి. ఏ పని రూల్ బేస్డ్గా రిపీట్ అయ్యేదిగా ఉంటే ఆ పని ఏఐకి ఈజీ. డేటా ఎంట్రీ జాబ్స్, రోజు సేమ్ డేటా ఎంటర్ చేయడం. ఏఐ ఇది సెకండ్స్లో మిస్టేక్స్ లేకుండా చేయగలదు. కాల్ సెంటర్ జాబ్స్, బేసిక్ క్వైరీస్, ఆర్డర్ స్టేటస్ ఏంటి, బ్యాలెన్స్ ఎంత, ఇలాంటి ఫిక్స్డ్ క్వశ్చన్స్కి హ్యూమన్ అవసరం తగ్గిపోయింది. థర్డ్ వన్, సింపుల్ అకౌంటింగ్ అండ్ బిల్లింగ్, ఇన్వాయిసెస్ జనరేట్ చేయడం, బేసిక్ క్యాలిక్యులేషన్ చేయడం. ఇవి అన్ని ఆటోమేషన్ వైపు వెళ్తున్నాయి. రిపిటేటివ్ కోడింగ్ జాబ్స్, సేమ్ టైప్ కోడ్, సేమ్ లాజిక్, సేమ్ ఫార్మాట్, ఏఐ టూల్స్ ఇవి ఆల్రెడీ చేస్తున్నాయి. ఇప్పుడు ఒక క్వశ్చన్ మీకు: ఈ జాబ్స్లో కామన్ థింగ్ ఏంటి? క్రియేటివిటీ తగ్గింది, హ్యూమన్ జడ్జ్మెంట్ మినిమల్, సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. అందుకే ఏఐ వీటిని ఫస్ట్ టార్గెట్ చేసింది. కానీ ఒక థింగ్ క్లియర్గా చెప్పాలి: ఈ జాబ్స్ ఓవర్నైట్లో డిసపియర్ కావు, కానీ స్లోలీ వేకెన్సీస్ తగ్గుతాయి, సాలరీ గ్రోత్ స్లో అవుతుంది, కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే రిస్క్ రియల్, కానీ ప్యానిక్ అవసరం లేదు. ఎందుకంటే ఏఐకి లిమిటేషన్ కూడా ఉన్నాయి. అవి నెక్స్ట్ సెక్షన్లో చూద్దాం. ఏ ఉద్యోగాలు సేఫ్ అండ్ గ్రో అవుతాయి? ఇప్పుడు గుడ్ న్యూస్ మాట్లాడుకుందాం. ఏఐ వచ్చిందంటే అన్ని జాబ్స్ పోతాయి అనేది కంప్లీట్లీ ట్రూత్ కాదు. కానీ కొన్ని జాబ్స్ సేఫ్గా ఉంటాయి, కొన్ని జాబ్స్ సేఫ్ అండ్ గ్రో అవుతాయి. సేఫర్ అండ్ గ్రోవింగ్ జాబ్స్. ఫస్ట్ వన్, డాక్టర్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. డయాగ్నోసిస్లో ఏఐ హెల్ప్ చేస్తుంది, కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం హ్యూమన్ డాక్టర్ తీసుకుంటాడు. సెకండ్ వన్, గుడ్ టీచర్స్ అండ్ ట్రైనర్స్. ఏఐ కంటెంట్ ఇవ్వగలదు, కానీ ఇన్స్పైర్ చేయడం, స్టూడెంట్ని అండర్స్టాండ్ చేయడం ఇవి హ్యూమన్ క్వాలిటీస్. థర్డ్ వన్, డిజైనర్స్ అండ్ క్రియేటివ్ ప్రొఫెషనల్స్. ఏఐ ఐడియాస్ సజెస్ట్ చేస్తుంది, కానీ ఒరిజినాలిటీ, టెస్ట్, ఇమోషన్స్ ఇవి హ్యూమన్ దగ్గర ఉన్నాయి. మేనేజర్స్ అండ్ లీడర్స్. టీమ్ హ్యాండిల్ చేయడం, కాన్ఫ్లిక్ట్ చేయడం, డిసిషన్ తీసుకోవడం ఇవి ఏఐ చేయలేదు. ఫిఫ్త్ వన్, స్కిల్డ్ ఇంజనీర్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వర్స్. రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి హ్యూమన్ థింకింగ్ అవసరం. ఈ జాబ్స్లో కామన్ థింగ్ ఏంటి? క్రియేటివిటీ, జడ్జిమెంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ లైన్ గుర్తుపెట్టుకోండి: ఏఐ రిప్లేస్మెంట్ కాదు, ఏఐ అసిస్టెంట్. ఏఐ ఒక టూల్ మాత్రమే. దాన్ని యూజ్ చేయగలిగితే ఫాస్టర్ అవుతారు, మోర్ ప్రొడక్టివ్ అవుతారు, కెరీర్లో గ్రో అవుతారు. అందుకే ఫ్యూచర్ బిలాంగ్ అయ్యేది ఏఐకి. ఫైట్ చేసే వాళ్ళకు, ఏఐని స్మార్ట్ యూజ్ చేసే వాళ్ళకు తేడా ఉంది. ఏఐ భారతదేశానికి డేంజరా లేదా ఆపర్చునిటీగా? చాలామంది అనుకుంటున్నారు ఆటోమేషన్ అంటే జాబ్స్ తగ్గిపోతాయి, కానీ ఇండియా కాంటెక్స్ట్లో స్టోరీ కొంచెం డిఫరెంట్. భారతదేశం ఈక్వల్ యంగ్ స్కిల్డ్ మైండ్స్ కంట్రీ. మన దేశంలో మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్, టెక్ అడాప్షన్ ఫాస్ట్, ఇంగ్లీష్ ప్లస్ టెక్స్ట్ ఎక్స్పోజర్స్ ఉన్నారు. ఇవి అన్నీ ఏఐ ఏరాలో అడ్వాంటేజ్. ఏఐ వల్ల ఆల్రెడీ కొత్త రోల్స్ క్రియేట్ అవుతాయి. ఏఐ డెవలపర్స్, ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఏఐ ట్రైనర్స్, డేటా అనాలిసిస్, ఆటోమేషన్ కన్సల్టెంట్. ఇవే 10 years బ్యాక్ ఎగ్జిస్ట్ కాలేదు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ట్రూత్: టెక్నాలజీ జాబ్స్ డిస్ట్రాయ్ చేయదు, టెక్నాలజీ జాబ్స్ చేస్తుంది. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ఐటీ
ప్రతి రివల్యూషన్లో ఓల్డ్ జాబ్స్ తగ్గాయి, న్యూ జాబ్స్ క్రియేట్ అయ్యాయి. ఏఐ కూడా అదే సైకిల్. ప్రాబ్లం కాదు, అడాప్ట్ అవ్వకపోవడం. గవర్నమెంట్, కంపెనీస్, ఇండివిజువల్ అందరూ స్కిల్స్ అప్గ్రేడ్ చేయాల్సిన టైం ఇది. స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ ఏం చేయాలి? ఇప్పుడు మోస్ట్ ప్రాక్టికల్ క్వశ్చన్కి వస్తాం. ఏఐ వస్తుందని భయపడాలా లేదా ప్రిపేర్ అవ్వాలా? ఆన్సర్ సింపుల్, ప్రిపేర్ అవ్వాలి. వాట్ యూ షుడ్ డూ? ఫస్ట్ వన్ కోర్ స్కిల్ డీప్గా నేర్చుకోండి. కోడింగ్, డిజైనింగ్, రైటింగ్, మార్కెటింగ్, డేటా, ఏదైనా ఒక స్కిల్ డెప్త్గా నేర్చుకోండి. సెకండ్ ఏఐ టూల్స్ని ఫియర్గా కాకుండా ఫ్రెండ్స్గా నేర్చుకోండి. చాట్ జీపీటీ, ఏఐ డిజైనింగ్ టూల్స్, ఆటోమేషన్ టూల్స్, వీటిని యూజ్ చేయడం నేర్చుకోండి. థర్డ్ డిగ్రీ ఒకటి మాత్రం సరిపోదు. ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ఇవే ఫ్యూచర్ కరెన్సీ. ఫోర్త్ కంటిన్యూయస్ లెర్నింగ్ మైండ్ సెట్ పెట్టుకోండి. 5 సంవత్సరాల వరకు ఒకే స్కిల్తో సర్వైవ్ అవ్వకండి. లర్న్, అప్లై, అప్డేట్, ఇదే సైకిల్ నడిపియండి. ఇప్పుడు ఒకే లైన్ గుర్తు పెట్టుకోండి. ఏఐ మీ ఉద్యోగం తీసుకోండి. ఏఐ యూజ్ చేసి వ్యక్తి మీ ఉద్యోగం తీసుకుంటాడు. ఫియర్లో ప్లీజ్ అవ్వకండి. ఫ్యాక్ట్స్తో ఫ్యూచర్ని బిల్డ్ చేయండి. ఫియర్తో డిసిషన్ తీసుకుంటే ఫ్యూచర్ డార్క్. ఫ్యాక్ట్స్తో థింక్ చేస్తే ఫ్యూచర్ బ్రైట్. అందుకే ప్యానిక్ అవ్వకండి, బ్లైండ్గా ఫాలో అవ్వకండి. థింక్ క్లియర్లీ. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఫ్యాక్ట్ బేస్డ్ ఎక్స్ప్లెయిన్ వీడియో కోసం థింక్ క్లియర్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.